అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అరవింద్ కుమార్ గారు, పొగాకు జయరామచంద్ర, మన నరసింహ గారు, మేడం, మా శ్రీపతి రాజేశ్వరి గారి అబ్బాయి, ఇంకా కొంతమంది పేర్లు తెలియకుండా దయచేసి క్షమించండి. అలాగే మనకి వేజెంట్ కిషోర్, అందరూ మా అందరికీ మీరంటే ఎంత ప్రాణం అంటే, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నా, నా ధ్యాస అంతా కూడా తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ పరిస్థితుల్లో దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అనేక మందిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర మహబూబ్ నగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, నల్గొండ నుంచి కొంతమంది కార్యకర్తలు వస్తూ ఉంటారు. వారు ఇది దేవాలయం ముందు దేవుడు దండం పెట్టి వెళ్ళినట్టుగా ఈ పార్టీ ఆఫీస్ని దండం పెట్టి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు మన పార్టీ ఇక్కడ పుంజుకుంటుందా లేదా అనుమానం లేదు నాకు. ఎందుకంటే ఇందాక మన సోదరుడు జయరామచంద్ర చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒకనాటికి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణ గడ్డ మీద ఆనాడు 44 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవ పతాకం, అన్నగారు ఎగరేసిన సమర పతాకం రెపరెపలాడదనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక గర్వం ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, మన్నన ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఇవాళ అనేక వేదికల మీదకి వెళ్ళి వచ్చాను. నేను నగరంలో అక్కడ పార్టీ కోసం, పార్టీ కమిటెడ్గా ఉన్న కార్యకర్తను చూస్తుంటే, ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీని ఆరంభించాడో అది ఎంత బలమైన పునాది. ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తల పునాది నిర్మించాడు. ఇవాళ దాన్ని లోకేష్ బాబు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా కంటే ఒక విశ్వవిద్యాలయంగా చూడ, రాజకీయ విశ్వవిద్యాలయం. ఎందుకంటే అనేక మంది నాయకులు ఈ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యి అనేక హోదాల్లో, స్థాయిల్లో పెరిగి ఈ దేశంలో పేరెన్నిక కన్నారంతా. ఇలాంటి పార్టీని మనం సభ్యులైనందుకు, ఆ పార్టీ సానుభూతి పరులైనందుకు, కార్యకర్తలైనందుకు, నాయకులైనందుకు మనం గర్వంగా తలెత్తుకుని తిరగాలి. ఏ రకంగానూ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక నాటికి మనకు అవకాశం వస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు, ఇందాక మన జయచంద్ర చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అందరం అడుగుదాం. తెలంగాణలో ఆ పార్టీ సంగతి కొద్దిగా పట్టించుకోండి సార్, ఇక్కడ చాలామంది కార్యకర్తలు మీకోసం ఎదురు చూస్తున్నారు, కనీసం 6 నెలలకు 4 నెలలకు ఒకసారి మీరు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కూడా సార్కి నేను చెప్తాను నా వంతుగా. ఎందుకంటే అంటే ఎవరన్నా ఏమనుకుంటూ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నా, కానీ ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తెలంగాణలో ఉంది. ఇది నేను గమనించింది అన్ని వైపుల నుంచి. ఎందుకంటే మేము మీడియాలో కనపడటం వల్ల అనేక మంది ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా, మారుమూల ప్రాంతాల నుంచి కూడా నాకు అఫ్సన్ రాజేష్ గారికి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్టీ పరిస్థితి అంటే మేము వాళ్ళందరినీ జాగ్రత్తగా సర్ది చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఒకనాటికి మనకు కూడా అధికారం చేరువవుతాం, గ్యారంటీగా అవకాశం ఉంది. ఎందుకంటే 22 సంవత్సరాలు అయింది మనకు అధికారం దూరమై. ఇక్కడ అయినా సరే ఈ పార్టీకి ఇంత బలమైన పునాది ఉంది. ఏమైనా సరే ఒకటండి, గరికి తిన్న గాడిదైపోద్ది కానీ గరికి మళ్ళీ మురిసిదంట. అలాగా మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అంటాడు ఒక ఇంగ్లీష్ పోయెట్. అలాగా ఈ పార్టీలోకి నాయకులు వస్తారు, పోతారు, కానీ ఈ పార్టీ నిరంతర ప్రవాహం ఉండేది సరస్వతీ నదిలాగా అంతర్వాహినిగా ప్రజల గుండెల్లో ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా, లేకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సామాజిక విప్లవకారుడిగా పనిచేసాడు. రాజకీయాన్ని గడియల నుంచి, దేవుడిల నుంచి వాడలకు తీసుకెళ్ళి పొడుగు బలహీన వర్గాలని రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతులు పెట్టాడండి ఆయన. దాన్ని ఆయన ఆత్మగౌరవాన్ని మనం ఎలాగైతే పెంచారో
చంద్రబాబు నాయుడు గారు మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. అలాగే ఇవాళ లోకేష్ గారు, మనం ఏమాత్రం చంకాల్సిన అవసరం లేదు, ఈ పార్టీ ఏమైపోతుందన్న బెంగ అవసరం లేదు. ఖచ్చితంగా ఒకనాటికి తెలంగాణలో కూడా మన పసుపు జెండా రెపరెపలాడుద్ది. అదే మన సమర పతాకం. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సహచర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే తెలంగాణ నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వానికి అందరికీ కూడా 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒక చిన్న సంకేతాన్ని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు వారు ఇవ్వడం జరిగింది. వారు డయాస్ మీద కూర్చొని వారి చుట్టూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొందరు ఉత్తమ కార్యకర్తలను ఎంపిక చేసి కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇది అని చెప్పని ఇవాళ వారితో పాటు డయాస్ షేర్ చేయించారు. 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా గెలిచినా ఓడినా రెపరెపలాడుతుంది అని అంటే అది ఆ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని గుండెల్లో దాచుకున్న సంకేతం. కాబట్టి అటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఈరోజు ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.